ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. ఈరోజు నుంచి న్యూ టాపిక్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే NP3 = 130 అండ్ ఫైండ్ ఇన్ వాల్యూ అని చెప్తున్నారు అనమాట. సో మీరు యొక్క ఫార్ములా ఏంటంటే NPR = n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. NPR ఫార్ములా ఎందుకంటే ఇది ఏ ఫార్ములా ఉంది, NPR, కాబట్టి ఈ ఫార్ములా ఓకేనా. అయితే ఏంటంటే మీరు ఈ ఫార్ములా ఒక్కటి అంటే n ఫ్యాక్టోరియల్ ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలో మీకు ఒక ఐడియా వస్తే ఈ చాప్టర్ మొత్తాన్ని మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు ఓకేనా. ఇందులో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి ఫార్ములా ఇది కదా. ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం LCM తీద్దాం ఓకేనా. 1320కి LCM ఏంటి, ఫస్ట్ 4తో తీద్దాం. 4 3 is 12, 4 3 is 12, 0 3 1 1 0 11 అంటే మనకి ఏమొస్తుంది, 4 3 is 12, 12 ఇంటూ 11 ఇంటూ 10 వచ్చిందనమాట ఓకేనా. NPR అంటే మనకి ఏముంది, R = 3 అని అర్థం కదా. అంటే NP3 = n ఫ్యాక్టోరియల్ ఈజ్ డివైడెడ్ బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఓకేనా. n ఫ్యాక్టోరియల్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. n మైనస్ 3 వరకే, ఎందుకంటే R = 3 కాబట్టి ఓకేనా. డివైడెడ్ బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. ఇది గెట్ క్యాన్సిల్ అంటే నాకు టర్మ్ మిస్ మిగులుతాయి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 మనకు వచ్చింది ఏంటి, స్పాన్ చేసి 12 ఇంటూ 11 ఇంటూ 10 అంటే n = 12 అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు 12 మైనస్ 1 ఎంత, 11, 12 మైనస్ 2 ఎంత, 10, అంతే కదా. అంటే n = 12. ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.